సడన్ గా ఇండియన్ గవర్నమెంట్ మీ ఫోన్స్ లో ఉన్న వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేయమంటే మీలో ఎంతమంది అన్ఇన్స్టాల్ చేయడానికి రెడీగా ఉన్నారు? ప్రెసెంట్ ఇండియాలో వాట్సాప్ లేని జీవితాన్ని ఊహించుకోలేం కదా. ఎవరికైనా ఇద్దరి మధ్యన గొడవ జరిగిందంటే వెంటనే ది మోస్ట్ ఎఫెక్టెడ్ థింగ్ ఏంటో తెలుసా? వాట్సాప్ డిపినే. అయితే వాట్సాప్ ఇప్పుడు జస్ట్ ఒక యాప్ మాత్రమే కాదు, అది మన జనరేషన్ లైఫ్ స్టైల్లో భాగమైపోయింది. అయితే ఇప్పుడు ఆ లైఫ్ స్టైల్ ని బ్రేక్ చేయడానికి లేదా ఛాలెంజ్ చేయడానికి మన ఇండియన్ దేశీ యాప్ ఒకటి రెడీ అయింది. పేరు అరట్టై. అరట్టై పావుటై కాదు, అరట్టై అంటే తమిళ్లో చిట్చాట్ అని అర్థం. ఇన్ఫాక్ట్ ఈ యాప్ ని జోహో అనే కంపెనీ వాళ్ళు 2021 లోనే లాంచ్ చేశారు. కానీ అప్పుడు పెద్దగా ఎవరు యాప్ ని పట్టించుకోలేదు, ఎందుకంటే అప్పుడు USA తో మన రిలేషన్స్ చాలా బాగుండేవి కాబట్టి. కానీ ఇప్పుడు ఆ రిలేషన్స్ కాస్త దాంతో మన ప్రభుత్వం ఇండియన్ ఆల్టర్నేటివ్స్ ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ అప్పుడే అరట్టై స్లోగా ప్లే స్టోర్ లో నెంబర్ 1 యాప్ అయింది. అండ్ ఇందులో బెస్ట్ థింగ్ ఏంటో తెలుసా? ఈ యాప్ కేవలం వాట్సాప్ కి ఒక కాపీ కాదు, ఇందులో చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాప్ లోనే జూమ్ అండ్ గూగుల్ మీట్ లాంటి వీడియో కాల్స్ ని షెడ్యూల్ చేసుకోవచ్చు. ఒక పర్సనల్ క్లౌడ్ స్టోరేజ్, మెసేజెస్, మీడియా, నోట్స్ అన్ని స్టోర్ చేసుకోవచ్చు. స్లాక్ స్టైల్లో మీ పేరుతో ఉన్న మెన్షన్స్ అన్ని కూడా ఒక చోటే చూడొచ్చు. అండ్ ముఖ్యంగా ఇందులో నో యాడ్స్, నో డేటా సెల్లింగ్. మొత్తం డేటా ఇండియన్ డేటా సెంటర్స్ లోనే సేఫ్ గా ఉంటుంది. నిజానికి అరట్టై సక్సెస్ అవ్వాలంటే కేవలం దేశభక్తి కోసం కాదు, బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం వాడాలి. ఎందుకంటే దేశభక్తి అనేది టెంపరీ. ఆల్రెడీ మనకు తెలుసు కదా, మన ఓన్ స్టార్టెడ్ యాప్స్ లైక్ షేర్ చాట్, మోజ్, కూల్ లాంటి యాప్స్ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో. అఫ్ కోర్స్ ఇవి ఎందుకు ఫెయిల్ అయ్యాయి అనేది వేరే స్టోరీ అనుకోండి, దాని గురించి నా నెక్స్ట్ రీల్ లో పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్ ఫర్ దట్. బట్ జోహో మీద ప్రెసెంట్ గవర్నమెంట్ దృష్టి ఉంది. పబ్లిక్ కూడా స్వదేశీ మూవ్మెంట్ హైప్ లో ఉన్నారు. కానీ నా గెస్ ఏంటంటే ఈ ట్రెండ్ కేవలం కొన్ని వారాలు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే వాట్సాప్ లాంటి ఒక సోషల్ యాప్ ని రీప్లేస్ చేయాలంటే కావాల్సింది మాస్ స్విచ్. ఎవరో ఒకరు అరట్టై వాడితే సరిపోదు కదా, మిగిలిన వాళ్ళందరూ కూడా స్విచ్ అవ్వాలి. సో అది అవ్వాలంటే 2 సినారియోస్ ఉన్నాయి. ఒకటి, రాత్రికి రాత్రి అందరూ ఫారెన్ యాప్స్ ని వాడడం మానేయాలి. అది అవ్వదు. కాబట్టి రెండో ప్రాక్టికల్ రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఒక అడుగు ముందుకొచ్చి ఇలాంటి స్వదేశీ యాప్స్ అన్నింటినీ కూడా మన మొబైల్లో డిఫాల్ట్ గా ఉండేలాగా మ్యాండేటరీ చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ US లో వాట్సాప్ వాళ్ళదే అయినా కూడా ఐఫోన్ లో ఉండే ఐ మెసేజెస్ ని ఎక్కువ వాడతారు. అండ్ చైనాలో కూడా వీచాట్ అనే యాప్ ఆల్రెడీ ప్రతి ఫోన్ లో ప్రీ ఇన్స్టాల్డ్ అయి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇండియాలో కూడా ఇలాగే చేయాలని నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? మీరు వాట్సాప్ వదిలి అరట్టైకి స్విచ్ అవుతారా? మీ అభిప్రాయాన్ని ఫైర్ సింబల్ తో చెప్పండి.